నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తాను చేయబోతున్నట్లుగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. ఈలోపే కీర్తి సురేష్ పవన్ కళ్యాణ్తో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ సైట్లో వైరల్గా మారింది. చేసింది 2 సినిమాలైనా కీర్తి సురేష్ తంతే బూరెల బుట్టలో పడిందని, అతి కొద్ది కాలంలోనే పవర్ స్టార్ లాంటి స్టార్తో నటించడం అంటే మాటలు కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉంటుందని, ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ జాతకమే మారిపోతుందని అంచనాలు వేస్తున్నారు. మరో మ్యాటర్ ఏంటంటే కొరటాల శివ మహేష్ బాబుతో చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భరత్ అనే నేను సినిమాలో కూడా హీరోయిన్గా కీర్తి సురేష్ని ఎంచుకున్నారట. ఈ విషయం ఇంకా అధికారికంగా రాకపోయినా పాప సినిమాలో కన్ఫామ్ అనే అంటున్నారు. ఒకవైపు తమన్నా తెలుగు సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి పరిమితం అవడం, మరోవైపు అనుష్క లాంటి పెద్ద హీరోయిన్స్ బాహుబలి ప్రాజెక్టులో బిజీగా అయిపోవడంతో ఇప్పుడు ఈ మలయాళం కుట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక పాప కూడా ప్రొడ్యూసర్స్కి అనుగుణంగా డేట్స్ ఇస్తుందని, షూటింగ్కి టైంకి రావడం, డిసిప్లిన్గా ఉండడం వల్ల వరుసగా ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. తమిళంలో ఇప్పటికే టాప్ హీరోలైన విజయ్, ధనుష్ సరసన నటించిన ఈ పాప ఇప్పుడు తెలుగులో కూడా టాప్ హీరోలతో నటించే అవకాశం కేవలం 2 సంవత్సరాల్లోనే రావడంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఒకప్పటి మలయాళం హీరోయిన్ అయిన మేనక కూతురుగా కీర్తి సురేష్ తల్లి బాటలోనే నడుస్తోంది అని, తల్లి నేర్పిన పాఠాలు బాగా నేర్చుకుంది అని అంటున్నారు. కీర్తి సురేష్ తల్లి మేనక తెలుగులో చిరంజీవి నటించిన పున్నమి నాగు సినిమాలో నటించింది. మలయాళంలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కీర్తి సురేష్కి ప్లస్ అయిందని చెప్తున్నారు అందరూ. ఇక కీర్తి సురేష్ యాక్టింగ్లో కూడా తనదైన స్టైల్లో దూసుకుపోతుందని, నానితో నటించిన నేను లోకల్ అనే సినిమా హిట్ అయితే మాత్రం మరిన్ని ఆఫర్లు లైన్లో ఉంటాయని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.